అందరికీ నమస్తే. ముందుగా అందరికీ తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు. అయితే బోనాలు అయితే జరుగుతున్నాయి కదా, మరి 26 తారీఖు అయితే సురువు కాబోతున్నాయి. బోనాలు అంటే మనకు ఖచ్చితంగా పోతరాజులు ఉండాలి, శివశక్తులు ఉండాలి, జోగినీలు ఒగ్గోళ్ళు ఉండాలి. వీళ్ళు ఉంటేనే మనకి బోనాల పండుగకి ఒక ప్రత్యేకత, ఒక ప్రాధాన్యత ఉంటుంది. అసలు నిజంగా మరి పోతరాజులు ఈ ఆషాఢ మాసంలో ఎట్లా ఉంటారు, మిగతా టైంలో ఎట్లా ఉంటారు, మరి ఈ పోతరాజు ఎప్పటి నుంచి చేస్తున్నారు, అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి కదా. మరి అందుకోసమనే కాచిగూడ అజయ్ లడ్డు పోతరాజు అన్న దగ్గరికి వచ్చినాం. అన్న లైఫ్ స్టైల్, అలాగే ఈ ఆషాఢ మాసంలో పోతరాజు ఎప్పుడు వేస్తుండు, పోతరాజు అంటే ఏంది, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, అన్నను పరిచయం చేసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లున్నారన్న? బాగున్నా. మరి ఆషాఢ మాసం వస్తుంది కదన్న, ఎట్లా అనిపిస్తుంది? అవునన్న, కొంచెం ఎప్పుడెప్పుడు అనేసి వెయిటింగ్లో ఉన్నాం అన్న. ఒక తెలియని సంతోషం అన్న అంతే. అంటే ఎప్పటి నుంచి అన్న ఈ సంతోషం? నేను దాదాపు చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. 9 years ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. ఈసారికి 21 years నేను ఏబట్టి చాలా, అంటే అమ్మవారి ఈయన దాకా నన్ను తెచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 9 years ఉన్నప్పటి నుంచి చేస్తున్నారు? అవునన్నా. నేను అంటే 9 years ఉన్నప్పటి నుంచి మీకు అంటే పోతరాజు అంటే కొంచెం పద్ధతులు అవి ఉంటాయి కదా. 9 సంవత్సరాలు అప్పుడు అంతా ఊహ తెలియదు కదా. అంటే అన్న, అప్పుడు మా గురువు మల్లేశ్వర్ సార్, మన గోల్నాక అయితే మా గురువు నేను చిన్నవాడిని కాబట్టి అప్పుడు చిన్నగా చెప్పిరాను. అంటే ఇట్లా నార్మల్గా మంచిగా ఫ్రెష్గా ఉండాలా, నీట్గా ఉండాలా. తర్వాత ఇక తిన్నుడు కానీ, అప్పుడు చిన్నప్పుడైతే డ్రంక్ ఏదో చేయకుండా, తాగుడైతే ఏం లేకుండే, తినిపించుడు అసొంటివి అయితే ఉండే. గిట్లా ఉండాలి, గిట్లా నీట్గా అని. పెద్ద అయిన తర్వాత మళ్ళీ మా గురువు చెప్పిందన్న, నాన్న గిట్లా గిట్లా చేసుకోవాలా, ఇది పద్ధతి. ఇది ఫస్ట్ టైం 9 సంవత్సరాలప్పుడు పోతరాజు చేసినప్పుడు గుర్తుందన్న మీకు? అవునన్న. ఎట్లా వేసిరన్న ఫస్ట్ టైం? నేను ఫస్ట్ టైము ఇక్కడ మన భద్రికా కాలేజ్ అనేసి కాచిగూడలో ఉంటుందన్న. అయితే మా డాడీ తీసుకెళ్ళి మొత్తం సామాన్కి తెప్పించిండు. సామాన్ తీసుకొని పోయి మా గురువుకి అప్ప చెప్పిండు. మా గురువుకి గురువు వాళ్ళన్న బాబులాల్ పోతరాజ్ చెప్పల బజార్లోనే వేసిండనే. అయితే ఆయన తీసుకొచ్చి చూపించిండు. మా గురువు వాళ్ళ అన్నకు చూపిస్తే ఆడిపించారు అన్న నాకు రోడ్ పైన, అంటే కమిటీ వాళ్ళు ఉంటుంది ఆడ పాటలు ఎట్టించి ఆడిచ్చారు. దాని తర్వాత హేడు బాగా చేస్తుండ్రా అనేసి చెప్పి మా గురువు వాళ్ళ గురువు చెప్పిండు. దాంతో ఇక స్టార్ట్ అయినా అక్కడ. అన్న మీకు ఈ పోతరాజు అనేది తాతల నుంచే వచ్చిందని విన్నా. అవునన్న. ఫ్యాషన్ కోసం వేసింది, మొక్కు కోసం వేసింది అయితే లేదన్న. లేదా. మీ నాన్నగారు కూడా వేసేదా? మా నాన్న వేసిండు, మా తాత వేసిండన్న ఫస్ట్. మా డాడీ వాళ్ళ మామ వాళ్ళు వేసిన తర్వాత మా కాకకి అది చూసి, మా కాక చాలా తిరుగుతుండే, మా డాడీ కాక వీళ్ళు తిరుగుతుండే వాళ్ళెంబడి. ఇక అమ్మమ్మలు కదన్న. అట్లా తిరిగిన తర్వాత మా కాకకి వేయాలనిపించి డాడీకి ఇట్లా తీసుకొని, డాడీ సపోర్ట్ ఇట్లా వేసుకొని కాక వేసిండు. కాక తర్వాత కొన్ని రోజుల తర్వాత నాన్న కూడా వేసిండు, డాడీ కూడా వేసిండు. దాని తర్వాత ఇక నెక్స్ట్ నేను వేసిన, నా తర్వాత మా తమ్ముడు వేసిండు, దాని తర్వాత మా అన్నయ్య, ఇప్పుడు మా బాబు కూడా వేస్తున్నాడు. ఓకే అన్న, ఇంట్లో ఎంతమంది ఉంటారు అసలు? ఇంట్లో పరిస్థితులు ఏంది, ఎంతమంది పిల్లలు? నేను, మమ్మీ, డాడీ, అన్నయ్య, వదిన, మా భార్య, నాకు 3 పిల్లలు, మా అన్నకు ఒక బాబు. ఇంతమంది ఉంటాం అన్న. మీ బాబుకి కూడా పోతరాజు చేపిస్తావు అని చెప్పేసి విన్నా. ఈ టాపిక్ బాబు తర్వాత మాట్లాడుకుందాం మనం. అన్న, ఇప్పుడు పోతరాజు అనేది ఇప్పుడు తాతల నుంచి వేస్తున్నారు మీరు. అవునన్న. ఒకప్పుడు ఏంటంటే పోతరాజు వీళ్ళే వేయాలి అనేది ఉండే, కాకపోతే ఇప్పుడు ఏంటంటే అట్లా లేదు, ఎవరు పడితే వాళ్ళు వేస్తున్నారు. దానిపైన మీరు ఏమంటారు? అది కొంచెం బాధ అనిపిస్తుంది అన్న మాకు. కానీ ఎవరికి చెప్పిన ఆగేటట్టు అయితే కాదు కదన్న. ఆగేటట్టు లేరు. కొంతమంది నేను విన్నా అన్న, కొంతమంది ఏమో పోతరాజు అన్న నేను వేస్తా అనేసి అంటారు. దేనికి తమ్మి అన్న, నాకు ఎంత ఇస్తావు? ఇప్పుడు నాకు కాల్స్ వస్తున్నాయి అన్న, ఆషాఢం వచ్చిందంటే స్టార్ట్ అయితే మాకు కొంచెం టార్చర్ లాగా ఉంటుంది, కొంచెం హ్యాపీగా కూడా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది భక్తితో దొరికే పర్సన్స్ ఉంటారు, చాలా తక్కువ ఉంటారు వీళ్ళు. కొంతమంది ఏమో పైసల కోసము, ఇప్పుడు కొత్తగా పేరు ఇన్స్టాగ్రామ్లలో ట్రెండ్, ఈ యూట్యూబ్లలో ట్రెండ్, ఇవి చూసి కొంతమంది అరే నేను పోతరాజు వేస్తే నేను ట్రెండ్లో అయిపోతాను, ముంగల్కి వస్తా, నేను ఫేమ్ అయిపోతా, వీటి కోసం కొంతమంది వస్తారు. అట్లా కొంచెం గలీజ్గా అనిపిస్తుంది అన్న, బాధ అనిపిస్తుంది. ఇక దాన్ని ఏం చేయలేము. పబ్లిక్ ఎంకరేజ్ చేస్తురన్న వీళ్ళందరికీ. ఫస్ట్ పబ్లిక్ ఎంకరేజ్ చేసే వాటికే 2 ఏళ్ళు 3 ఏళ్ళు వేసినోడు కూడా చాలా సీనియర్ పోతరాజులాగా ఫీల్ అయిపోతారు. అట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయొద్దు అనేసి నేను చెప్తున్నాను.
ఓకే అన్న, ఒకప్పుడు గుర్తింపు ఎట్లుంటుండే పోతరాజులకి, ఇప్పుడు ఎట్లుంది? ఒక టైంలో పోతురా అంటే అన్న ఒక 1/2 కిలోమీటర్ నుంచే దూరం నుంచే చూసుకుంటే ఇట్లా గజగజ వణుకుతుండే. మా కాక రెడీ అవుతుండంటే గుడి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుండే, మినిమమ్ 1/2 కిలోమీటర్. మేము గల్లీ కాడ నించుంటే మా కాక పైనకెళ్ళి తయారైతే కనిపిస్తుండే మాకు. ఆయనను చూస్తుంటేనే ఇట్లా భయమవుతుండే. ఆయన వచ్చి ఇట్లా ఒక్కసారి ఇట్లా చూస్తే ఇట్లా ఉరుకుతుండే మేము ఆ పైన నుంచి చూస్తేనే. ఆయన రావడానికైనా టైం పడుతుంది, కానీ ఆయన చూస్తేనే భయపడుతుండే. ఇప్పుడు ఏందన్నా పోతరాజులు వేస్తున్నావు అంటే ఇన్ని నిలబడు. ఈయన కూర్చుంటుర్రు మాతోని, మేమేమో శుద్ధి నీట్గా ఉంటాము, మా పక్కకి వచ్చి తాగుడు తిన్నుడు. మేము పసుపు పెట్టుకుంటాం, పసుపు పూజలు చేసుకొని నీట్గా అది చేస్తాం. ఆడికి వచ్చి ఏం కాదురా బాయ్, ఇట్లా ఇట్లా అయిపోయింది. ఇది ఎవరు పట్టించుకుంటలేరన్నా, ఎందుకు అట్లా అనేసి నాకు అర్థం అవుతలే. ఇంకోటి ఏంటంటే అందరూ కూడా ఒక అమ్మవారికి రెడీ చేస్తాం మనం. అమ్మవారికి రెడీ చేసినప్పుడు అట్లా తాగి తిని చేస్తాం మనం? లేదు, చేయము కదా. మళ్ళీ ఈయన కూడా పోతరాజు దేవుడు అన్న. ఆ దేవుడు ఇప్పుడు ఒక అమ్మవారి రూపం మేకప్ వేసుకుంటాం, అమ్మవారిలాగా తయారవుతాం, గౌరవిస్తాం కదా అన్న, అమ్మవారి అని. మళ్ళీ పోతరాజు దేవుడు అన్న, పోతరాజు ఎందుకు అట్లా చూస్తలేరు? పోతరాజులకు ఒకప్పుడు విలువ ఉండేది, కాకపోతే ఆ విలువను జనాలలో ఇట్లా చేయడం అట్లా చేయడం వల్ల ఆ విలువ కొందరి వల్ల తగ్గిపోయిందేమో. అందుకే పోతరాజులకి వేసే వాళ్ళకి విలువ లేదని చెప్పేసి నేను అంటాను. పోతరాజులకు విలువ లేదు అంటే అన్న, ఒక టైంలో ఆ రెస్పెక్ట్ ఎవరు ఇచ్చారు? పబ్లిక్. అవును. ఇప్పుడు అదే రెస్పెక్ట్ ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు అన్న పోతరాజు లాగానే ఉండన్న. ఆయనది ఏందో ఆయన పలరం బండి తొట్టేలా బోనం ముంగల ఆడుకుంటే చేసుకుంటూ పోతాడు. ఒకడు వస్తాడు విగ్గు గుంజిపోతాడు, ఇంకొకడు వస్తాడు కైసాయరైన అనేసి అవుతాడు, ఇంకొకడు వస్తాడు ఏ పోతరాజేంద్రా బాయ్. అర్థమైందా అన్న? ఇప్పుడు అటువంటి టైంలో ఒక భక్తితోని తినకుండా చేయకుండా కొంతమంది ఒక్క పొద్దులతో వేస్తారు. కోపం వస్తుంది, కోపం వచ్చి ఒకటి కొట్టినాం అనుకో, అది పెద్ద వైరల్ అయిపోతుంది. అది ఆడన్నది ఎవ్వరు చూడరన్నా, మేము కొట్టిందే చాలా పెద్ద వైరల్ అయిపోతుంది. మేము ఒక గలీజ్ మాట మాట్లాడినా అది చాలా పెద్ద చేసేస్తారు దాన్ని. విన్నారా అన్న? అదే మళ్ళీ మాకు తిట్టిందన్న వేషం మీద ఉన్నప్పుడు. ఏమన్నా అన్న మేము కాదన్న, వేషం మీద వేసినప్పుడు నేను ఒక దేవుడు, మేము కూడా అదే భావిస్తాం. మేము ఒక దేవుని రూపం ధరించినాం. మేము ఏ మాట కానీ ఏ తిండి కానీ ఏ దినాలు ఏం చేయాలి మేము అదే పాటిస్తామన్న. ఏదో మరీ ఏదో మనిషిని చూసినట్టు చాలా చురుకంగా చూస్తుర్రు. అది కాదు పద్ధతి. చేంజ్ చేసుకోవాలా మనం కూడా. మన కల్చర్ మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. విన్నారా అన్న? ఇప్పుడు నువ్వు ఒక హిందువువి, ఇది ఒక హిందువు పండుగ, నువ్వే ఇట్లా చేస్తే వేష్నా కొడుకులు ఏం చేస్తారు? మనోళ్ళు మనకి చేస్తే వాళ్ళకి అలసైపోతాం. విన్నారా అన్న? ఇట్లా చెయ్యొద్దు, చాలా తప్పు. మీకు ఎంటర్టైన్మెంట్ అవుతుందేమో జరసేపు, అరే అని విగ్గు గుంజినారా అని అది చేసిన వేస్ట్ అన్న. తర్వాత చాలా బాధపడాలి. కర్మ అనేది కంపల్సరీ ఇవ్వాలా, కాకపోతే రేపు ఒక సంవత్సరం తర్వాతే మనకు చూపిస్తుంది అన్న. కర్మతో ఆడుకోవద్దు అన్న. ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయన్న? మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు కదా. ఇబ్బంది అంటే అన్న అయినాయి కొన్ని జాగాలలో అయితే అన్న. ఇగో పిలిచినప్పుడు ఒక తీరు ఉంటారు అన్న, పని మొత్తం అయిపోయిన తర్వాత ఒక తీరు ఉంటారు. కొన్ని నేనని కాదు చాలామంది బాధపడతారు, కొంతమంది చెప్పుకోరు అన్న. అది ఎందుకు సిగ్గుపడతారు నాకు తెలియదు అని నేనైతే చెప్తా. ఇంతకుముందు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. మేము వేషం వేసిన తర్వాత అన్న, వేసే ముందు అన్నం పెడతారు. కొంతమంది అన్న తినేసారు ఫస్ట్ వేయండి, కొంతమంది చాలా ఇజ్జత్ ఇస్తారు. కొంతమంది ఏమో అన్నం తినేసారు ఫస్ట్ తిన్నాక రెడీ అని. సరే తింటాం, తయారవుతాం, చేస్తాం. మళ్ళీ స్నానం చేసేటప్పుడు నీళ్ళు ఉండే అన్న ఒక్కొక్క జాగా. చాలామంది ఇది ఫేర్ చేస్తారు. అంటే చాలామందికి అవుతుంది ఇట్లా, కానీ చెప్పుకోరు అన్న. చెప్పుకోరు, ఏడు ఇజ్జత్ అవుతుంది. కానీ ఇట్లా చెప్తేనే వాళ్ళు కరెక్ట్ అవుతారన్న ఒక చిన్న దాంతో నేను చెప్తున్నా. లీలియర్ ఆడున్నాయి, ఆడ బోరింగ్ ఉంది, ఆడ చేసుకో. రోడ్డు మీద ఎట్లా చేస్తారన్న స్నానం? నీ ఇంటికి మంచి కోసం పిలుచుకున్నావు కదా నన్ను. మళ్ళా నీ ఇంటికి మంచి కోసం నా పసుపు అనేది మీ ఇంట్లో ఇడిస్తేనే కదా నీకు మంచిది. మళ్ళా నా ఆడ చేసుకొని ఈడ చేసుకో, మా ఇంట్లో అది ఇది అనేసి అంటారు. కొంతమంది ఒక్కొక్కసారి నైట్ అయిపోయిన తర్వాత తిండి కూడా ఉండను. 3, 4, 5, 6 అవుతుంది. ఒక్కొక్కసారి తెల్లారేదాకా ఆడిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళకి ఏం సంతోషమో అర్థం కాదు, కానీ ఆడాలా చేయాలా, పైసలు తీసుకుంటాలి, ఇట్లుంటుంది. ఒక్కొక్కరు మీదికి వచ్చేస్తారు, ఏంది బాయ్ ఏమైంది ఇట్లా తాగి ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు అన్న. ఇట్లా చాలా అయినాయి అన్న. ఇట్లా
చాలా ఇబ్బంది పడ్డాం. అంటే మార్నింగ్ దాకా ఆడిపిస్తారు అంటే మార్నింగ్ దాకా ఎందుకు ఆడిపిస్తారు? పలారం బండి అన్న, ఆహా, పలారం బండి. పలారం బండి తీస్తారు. ఈవినింగ్ 7కి 8కి స్టార్ట్ అవుతుంది. అవును. సరే 12, 1 అంటే మేము ఉంటామన్న. ఇక అది ఏమైపోతుంది, గల్లీ గల్లీలు అన్నీ తిప్పుకుంటా చేసుకుంటా 5, 6, 7 చేస్తారు. 6 అయితే అన్న మినిమం 5:30 అన్న పలారం బండ్లకి ఆడుతూనే ఉండాలి. ఆడుతూనే ఉండాలి. ఆడకుంటే ఏం ఆడతారు అంటారు. మళ్ళీ మేము తింటున్నామా చేస్తున్నామా కూడా వాళ్ళు అడగరా అన్న. అన్న 7 to 5 అంటే ఎన్ని అవర్స్ అన్న? మంచిగా ఆకలి కాదా, దూప కాదా? వాళ్ళు మళ్ళీ నీళ్ళు కూడా తెచ్చారన్న కొన్ని జాగాలలో. అంతటా నేను అంటలేనా, కొన్ని జాగాలలో కొందరు మా మా పోరోళ్ళు ఉంటారు, మా ఎంబడి మా తమ్ముళ్ళు వాళ్ళందరూ కలిసి మళ్ళీ మా ఎంబడే ఏమైనా వాటర్ కావాలన్నా ఏమున్నా వాళ్ళు తెచ్చిస్తారు మాకు. ఇట్లా ఇట్లా కొన్ని చూడాలన్నా, మీ అందరూ పబ్లిక్ కూడా చూసుకోవాలా. పిలిపిస్తున్నప్పుడు నీకు ఉంటేనే, నీకు ఓపిక ఉండి మాకు అందరినీ మంచిగా చేస్తా అంటేనే పిలుచుకోవాలా, లేకపోతే వేస్ట్ అన్న. అట్లా పోతరాజు అంటే దేవుడు కాబట్టి విలువ ఇచ్చేవాళ్ళే పిలుచుకోవాలి. వీళ్ళు ఇచ్చేవాళ్ళే పిలుచుకోవాలన్న. ఎందుకంటే అదొక బాధ్యతగా తీసుకోవాలన్నా. ఎవరిని పిలిచిన నేనని కాదన్నా, చాలా కళాకారులు వస్తారు, చాలా దూరం నుంచి బయట నుంచి వస్తారు. వాళ్ళు వేషం వేస్తారు, ఒక అమ్మవారి వేషం వేసి చేసి ఆడతారు. కొంతమందికి వాటర్ కూడా ఉండేవి తాగడానికే కానీ దేనికే కానీ. చాలా చూసామన్న. ఇట్లా కాకుండా మంచిగా చేసుకుంటే మనం కూడా మంచిగా ఉంటుందని ఒక చిన్న అభిప్రాయం. మీ దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? నా దగ్గర దాదాపు 50-60 మంది దాకా ఉన్నారు. 50 ఇప్పుడు కొంచెం డిస్పాచ్ అయిపోయారు, అంటే వాళ్ళు మంచిగా ఉన్నారు చేస్తున్నారు. అంటే గురువు అని పేరు చెప్పుకుంటారా బయట? గురువుగా కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు అన్న. ఇక దాంట్లోనే అది ఏం బాధ లేదు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఫేమ్ చూస్తారు అన్న. అంటే ఏ వ్యవస్థలైనా గురువుని గుర్తుపెట్టుకోవాలి, గురువుని మర్చిపోవద్దు అంటారు కదా. 100% అన్న. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఇప్పటి నుంచి తాతల కాలం నుంచి వస్తున్న మాట ఇది. అయితే ఇప్పుడు గురువు లేనిది నువ్వు పోతే నీకేముంది? ఏం లేదు. నువ్వు ఏదో ఒక గురువుని తీసుకొని, ఇప్పుడు అన్న మమ్మీ డాడీ ఇద్దరే కదా, ఒక్కలేదా? డాడీ ఒక్కడే, మమ్మీ ఒక్కడే, గురువు కూడా ఒక్కడే. అంతే. తల్లిదండ్రి ఎట్లా, గురువు కూడా అట్లనే. అట్లాంటి గురువుని చేంజ్ చేస్తారు. ఈయనే కాదు, అయినా కాదు, ఈయనే అదేదో ఆట అయిపోయిందన్న. అంటే మీ మధ్యలో మీకు ఏమన్నా గొడవలు అయ్యా లేకపోతే ఎందుకు అట్లా? ఏం గొడవలు ఏముండే అన్న. నా తాను ఏంటంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. నాతో పద్ధతితో ఉంటేనే ఉండాలి, లేకపోతే అవసరం లేదు. నా దగ్గర మందు తాగొద్దు వేషం వేసేటప్పుడు. తర్వాత అయిపోయిన తర్వాత నీకు అలవాటు ఉంది కాబట్టి నువ్వు తాగు. కాళ్ళు నొస్తాయి, చేతులు నొస్తాయి, మళ్ళీ మనం వెంబడే పెద్దన ప్రోగ్రాంలు ఉంటాయి, అట్లా నేను ఒప్పుకుంటా. కానీ వేషం మీద మాత్రం తాగొద్దు. ఎందుకు తాగొద్దు? పోతరాజు తాగుతాడు కదా అనేసి అంటే అన్న, దానికి కూడా నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మనము పైసలు పెట్టి పిలుచుకుంటారు అన్న మనల్ని. అలా ప్రోగ్రామ్ ఒకటి మంచిగా గ్రాండ్ కావాలా. ఇప్పుడు లడ్డన్ వస్తుండు, అరే అమ్మ కాచివాడు అదే లడ్డన్ వస్తుండు, మంచిగా చేస్తాడు, తినకు పోతే కానీ ఒక 5 రూపీస్ ఒక 10 రూపీస్ ఎక్కిద్దాం చేద్దాం మనల్ని పిలుచుకుంటారు. పిలుచుకున్న తర్వాత నేను ఆడికి పోయి ఫుల్ తాగేసి నేను ఊగితే అలా ఏముంటాను, అరే ఎన్నో చెప్పిర్రా బేన్ గురించి ఇట్లా చేసి, అట్లాంటి మనం ఫేస్ చేయొద్దనేసి వాళ్ళకి తాగొద్దని చెప్తాం. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయినాం. అజయ్ లడ్డు వాళ్ళ కొడుకుని 2 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి పైసల కోసం మీ ఫీల్డ్కి దించిండని చెప్పేసి చాలామంది మీ వెనకాల కూడా మాట్లాడుతున్నారు. అవునా? దాని గురించి ఏం చెప్తారు? అన్న ఇగో నేను పైసలు తీసుకున్నా అనుకుంటే తీసుకున్నాను, తీసుకోవాలి అనుకుంటే తీసుకోవాలి. నేను ఇంతవరకు నా కొడుకు మీద 1 రూపీ కూడా నేను ఎక్కడ తీసుకోలేదు. తీసుకున్నట్టు ఒక రుజువు చూపిస్తే నేను ఈ బండార్ అనేది నేను వేసుకున్నాను. ఇది ఇప్పుడు అంటురు కదా, ఇట్లా నాకు అయ్యింది, చాలా ఫేస్ చేసిన నేను. ఇది కూడా ఒక్కో జాగాలో 25,000 తీసుకున్నా అని, ఒక జాగాల ఈయన పైసలు తీసుకొని చేయరు అనేసి చాలా అయిందన్న. కానీ తప్పన్న, అది చూసి మాట్లాడాలి. అంటే మీ కొడుకును ఎందుకు పోతరాజు దీంట్లో దించాలి, ఎందుకు వేపియాలనుకున్నాను అంటే అన్నాడు, మీరే 9 సంవత్సరాలలో వేసారు, మీ కొడుకుని 2 సంవత్సరాలకి వేపియడానికి కారణం ఏంటి? ఆడు పుట్టక ముందే నేను మొక్కుకున్నాను. ఆడు పుట్టక ముందే మా భార్య కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే. అయితే బీపీ ఎక్కువైపోయాన్న, బేబీ మెల్ట్ అయిపోతుంది లోపల. బేబీ ఎవరో మాకు తెలియదు అన్న, బాబా పాప నాకు తెలియదు కదా. అయితే నేను మొక్కుకున్నాను. అయితే తల్లి ఒకవేళ బాబా అయితే నేను ఇట్లా కింగ్ కోటి హాస్పిటల్ అని అమ్మవారి గుడి ఉంటుంది, అమ్మవారి దానికి పోయి నాకేం చేయాలో అర్థమవుతుంది అన్న. కాల్చీలు ఆడతలు ఏ హాస్పిటల్ ప్రైవేట్ తీసుకో అడిగి ప్రైవేట్లో అయినా చూపించుకొని ఉండే. కానీ అంతలోపే మనకు ఆగాల చేయాలి, అయిపోయింది బీపీ అనేసి చెప్పేసరికి భయంకి పోయి అమ్మవారికి మొక్కినాను. నువ్వే నాకేమున్నా అనేసి మొక్కి, బాబు పుడితే 5 years దాకా నేను వేపిస్తామ్మా, పాప పుడితే ఇక నాతోనైనా జాతర చిన్న ఏమైనా బోనం కానీ మా బిడ్డతో చేపిస్తాను అనేసి నేను మొక్కుకున్నాను.
అట్ అందుకోసం మాత్రం మీ కొడుకుతో చేపిస్తారు. అంతే అన్న, అంతే తప్పించి వేరే ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మళ్ళా చిన్నోడిని వేపిస్తానే ఉన్నా. అంటే అదే అడుగుదాం అనుకున్నా. 5 సంవత్సరాల వరకే వేపిస్తాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు 6వ సంవత్సరం ఇది. అవునన్న. లాస్ట్ ఇయర్ నేను అడిగితే 5 సంవత్సరాల వరకే వేపిస్తాం. అవునన్న. లాస్ట్ ఇయర్కి 5 సంవత్సరాలు అయిపోయింది. అవును. ఇప్పుడు ఇది 6వ సంవత్సరం. అవునా. అంటే ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు మళ్ళీ? ఎందుకు కంటిన్యూ అంటే అన్న, వాడికి ఒక వైపు వచ్చేసింది అన్న. పూతరాజు అనేది అది పోతలేదు. ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కసారి పసుపు వేసుకున్నాం అంటే వదలలేమన్నా. ఇది ముఖ్యంగా ఫస్ట్ అయితే వాడితో అవ్వట్లేదు. నేను లేపప్ప నేను వేస్తా అనేసి ఏడుస్తుండు. ఇంకొకటి మళ్ళా మధ్యలో నేను అనుకున్నా వేయనని, వేపియొద్దని. హెల్త్ ఇష్యూస్ అయినాయి వాడికి. కొంతమంది ఏమనుకుంటారంటే ఏదో ఒక స్టోరీ చెప్తున్నా అనేసి అనుకుంటారు, కానీ నా బాధలు నాకు తెలుసా అన్న. అంతే కదా అన్న. వాళ్ళు వచ్చి నాకు ఏం చెయ్యరు, వాళ్ళు ఏం బెటర్ అన్న. నా కష్టమైందో నేనే పడాలా, నా పిల్లలని నేనే చూసుకోవాలా. నా ఆడికి వేయిస్తే నాకేం రాదు, కానీ ఒక అమ్మవారి బ్లెస్సింగ్స్ వానికి ఉండాలనేసి మళ్ళీ నేను ఒప్పుకున్నా. మళ్ళీ వేపిస్తా అనేసి మళ్ళీ మొన్ననే వేసిండు వాడు. గుడి ఓపెనింగ్ ఉండే ఇక్కడ బీరోసల్ అన్న ఇటు సైడ్ ఉండే వేయించిన. ఏమంటుండే ఈసారి కూడా వేస్తా డాడీ అంటుండే? వేస్తాడన్న, ఆల్రెడీ వేసేసిండు అన్న. మొన్ననే వేసిండు. మొన్న మోలాలీలో వేసిండు. మోలాలీలా దుర్గేష్ అన్న అనేసి ఉంటాడు అన్న. గుడి ఓపెనింగ్ ఉంది అమ్మవారి, దానికి. పోతరాజు చేసేటప్పుడు సామాన్ పూజ చేయాలి, చిన్నగా పటం వేసి దాంట్లో సామాన్ పెట్టేసి పూజ చేయాలంటారు. ఎందుకు అట్లా చేయాలని? పటం అంటే అన్న, ఇక సామాన్ పెట్టేసి పటం వేస్తాం. పటం వేసి అమ్మవారిది ఒక శక్తి. ఇప్పుడు నేను ఒక దేవుని మొక్కుతాను, ఒక దేవుని మొక్కుతో ఆ దేవుళ్ళు అనేది పటంలో చూసుకొని మేము పటం వేసుకొని, ఒక శక్తి అది పటం. ఆ పటం వేసుకొని ఆ పటంలో సామాన్ పెట్టుకొని మేము పూజ చేస్తాం అట్లా. అంటే ఆ పటం ఎందుకు వేసామంటే తరతరాల నుంచి వస్తుంది అన్నది. ఓకే, అట్లానే వేస్తారు కాబట్టి అదే ఫార్మాట్ మేము చేస్తాం. ఓకే అన్న, ఆషాఢ మాసం వస్తుంది కదా, మరి అవునన్నా జనాలు అందరికి ఏం చెప్తారు? ఏం లేదన్నా, నేను కోరేది ఒకటే, అందరం మంచిగా సంతోషంగా చేసుకోవాలి ఒక పండుగ. మనకు తెలంగాణ పండుగ అంటేనే బోనాలు, చాలా పెద్ద పండుగ. ఈ పండుగల అందరం కూడా ఆటపాటలతోని సంతోషంగా మంచిగా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే అన్న, నేను కొన్ని చూస్తున్నా. బోనాలు అనగానే కొన్ని పాత కక్షలు, పోరోలు, చిన్న పోరోలు ఉంటారు అన్న. మమ్మీ డాడీ చాలా కష్టపడి మనల్ని ఈ స్టేజ్కి తెచ్చిర్రు. మీరు ఏదో చిన్న గొడవని పెద్దగా చేసుకొని బోనాలు వస్తుంది, ఆని లేపేద్దాం, ఈయన అది చేద్దాం, ఈయన కొడదాం, ఒక 10-20 మంది గ్యాదర్ అయిపోయి ఆ బోనాల పండుగ ఒక జాతరలా వీళ్ళంతా ఒక్కటయ్యి ఆ నొల్లి చేసి ఆ జాతర ఆయన ఎంత కష్టపడి చేస్తాడో వాళ్ళకి తెలియదు అన్న. వీళ్ళు వచ్చి అదే జాతరలా నొల్లి చేసేసి మొత్తం గలీజ్ చేసేస్తారు. అంటే ఆ చిన్న పిల్లలు ఉంటారన్న, ఇట్లా మాట్లాడడం కానీ, బ్యాడ్గా మాట్లాడడం, తిరుగుడు, గల్లలు ఎగిరేసుడు, ఓకే అది వాళ్ళ ఇంట్లో వరకు ఓకే. బయటకు వచ్చి కూడా అట్లనే చూపిస్తారు కదన్న. అంటే ఈ విషయంలో వాళ్ళ పేరెంట్స్ తప్పు ఉంటుందా, లేదంటే వాళ్ళ పిల్లలదే తప్ప? పేరెంట్స్ ఏముందన్న, పేరెంట్స్ కష్టపడి వాళ్ళు బాగుపడాలనేసే కదా నా కష్టపడేది. ఆడ ఏమంటే తెచ్చిస్తారు. అంటే కష్టపడుతున్నారు పిల్లల కోసమే, కానీ పిల్లలు ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులు గ్రహించాలి కదన్న. అవునన్న, ఇప్పుడు కల్చర్ ఏమైపోయిందంటే అన్న, ఒక్కడు ఖరాబ్ అయింది అనుకో అందరు ఖరాబ్ అవుతారు. ఏమైపోయిందంటే గ్యాంగ్ మెయింటైన్ చేస్తారు పిల్లలు, గ్యాంగ్ స్టార్స్ అయిపోయారు. ఓపెన్గా చెప్పాలంటే ఓ 10 మంది కలిసిర్రు అంటే అమ్మ అడిగాం మేడం, అమ్మ అది చేద్దాం ఇది అయిపోయింది అన్న. ఇట్లా చేస్తారు పిల్లలే ఖరాబ్ చేసుకుంటారు అన్న. అలా జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు. అట్లాగా ఎంఎంటీఎస్ ట్రైన్లలో తిరుగుతారు, అసలు ఇంత ఘోరంగా తిరుగుతారు అంటేనా. హాలిడేస్ వచ్చినాయంటే మొత్తం అలానే ఉంటారు వాళ్ళు. చాలా గలీజ్ చేస్తారు. మళ్ళీ ఆ ఎంఎంటీఎస్లో కొంచెం ఏజ్డ్ వాళ్ళు అమాయకంగా కనిపిస్తారు కదా, వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళని బ్లేడ్లతో పోయడం, బయట నుంచి ట్రైన్ పోయేటప్పుడు రాళ్ళతో కొట్టడం. ఇంత క్రిమినల్ మైండ్ ఎందుకు తయారవుతుంది అంటారు? అదే చెప్తున్నా, పిల్లలు కొన్ని అవిటికి బానిస అయిపోయారు అన్న. కొంచెం ఈ డ్రగ్స్ పదార్థాలు, ఇవి గంజా ఇసొంటి అనేసి ఉన్నాయి. అవి తీసుకొని ఏం చేస్తారో మైండ్ సెట్ వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మనము ఉండే ఏరియాని బట్టి కూడా అది కూడా కరెక్ట్. ఇప్పుడు ఎట్లా అంటే అన్న, పిల్లలు చాలా ఖరాబ్ అవుతారు. ఇట్లా కాకుండా మనం కూడా ఒక ఫెస్టివల్ పోతున్నాం, దేనికి పోతున్నాం, ఏం కథ మీరు చూసుకోండి. వీళ్ళు కేవలం ఆ గొడవలే కాకుండా పోతరాజులను కూడా ఇబ్బంది పెడతా ఉంటారు. అదే చెప్తున్నా నేను. ఏంటంటే 10-20 మంది వచ్చేస్తారు అన్న. వీళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్ ఖరాబ్ చేసేస్తారు. ఒక పోతరాజు మీదకి కానీ ఆ వేషాలు వేసుకొని ఉంటారు. వాళ్ళు అంతంత వెయిట్ మోస్తారన్న.
చాలా పెద్ద పెద్ద అవి కట్టుకొని చేసి వాళ్ళు ఆడుతుంటారు. వాళ్ళ దగ్గరికి బ్యాండ్ కొడితే బ్యాండోల మీదకి వెళ్ళిపోతారు. బ్యాండ్ వాళ్ళు లేనిది ఏ పండుగ లేదు, ఏ పెళ్ళి లేదు, ఏ సావు లేదు, ఏం లేదన్న. ఆ బ్యాండోల మీదకే కొట్టడానికి వెళ్ళిపోతారు. పైన పైన పడితే వాళ్ళు కూడా కొట్టడానికి కష్టమవుతుంది అన్న. ముఖ్యంగా చాలా వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువనే అన్న బ్యాండ్ వాళ్ళ గురించి. నాకు అది చాలా ఫేస్ చేసిర్రు అన్న వాళ్ళు కూడా. వాళ్ళని కూడా కొట్టు కొట్టు అంటారు కదా, కొట్టు అంటారు. మిమ్మల్ని ఎగరండి పైసలు ఇస్తున్నాం కదా దుంకుని అంటారు. నాలుగు కొట్టేనే అన్న మేము ఆడేది. వాళ్ళంతా కష్టం పడుతున్నారు. వాళ్ళ కష్టం మొగలు చూడరు. వాళ్ళకు కూడా వాటర్ ఇయ్యారన్న. వాళ్ళు కూడా పాపం మేము ఆడుతుంటాం అన్న, పానీయం అన్న, వాటర్ కావాలన్నా అంటే కొన్నిసార్లు మేము కూడా తెప్పించి తాగిపించిన సందర్భం ఉంది. మా తమ్ముళ్ళు అన్న, బయట ఏం కాదు, మా తమ్ముళ్ళు మాకు ఒక్కసారి ఈడ కొడితే మళ్ళీ ఇంకొక ప్రోగ్రాంలో పరిచయం ఏంటంటే నా తమ్ముళ్ళే ఇక అట్లా వాటర్ ఇయ్యరు చెయ్యరు అన్న, బోత్ కష్టమవుతుంది అన్న మాకు అనేసి చెప్తారు. మీద పడితే మాకు చెప్తే మేము పోయి కంట్రోల్ చేస్తే మా మీదకి కూడా వచ్చేస్తారు. అట్లాంటివి కొంచెం చూడాలన్నా ఇవన్నీ ఇట్లా ఖరాబ్ కాకుండా మంచిగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. మమ్మీ డాడీ చాలా కష్టపడి చాలా మనకు అది చేస్తారు. మమ్మీ డాడీకి రెస్పెక్ట్ చేయరు ఫస్ట్. ఇంట్లో కూడా మమ్మీ డాడీని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి చేసి మీది కోడు చేస్తాడు. అది పద్ధతి కాదు. కొంచెం ఏమున్నా కూర్చొని మాట్లాడుకొని మంచిగా మమ్మీ డాడీకి రెస్పెక్ట్ ఇస్తే మనం చాలా బాగుపడతాం. కర్మ అనేది ఇడవదన్న, ఎవ్వరిని కానీ ఇడవదు. అందరు అనుభవించాల్సిందే కర్మ అనేది. నువ్వు ఈరోజు చేసి ఎంజాయ్ చేస్తావేమో, రేపు దానికి 100 రెట్లు అనుభవిస్తావు. అదే చెప్తున్నా అందరికీ. ప్లీజ్ ఈ మొత్తం ఈ చిల్లర లెక్కలు మానేసి అంతా మంచిగా సంతోషంగా అందరం మంచిగా బోనాల పండుగ ఎంజాయ్ చేద్దాం. ప్రతి ఒక్క పండుగ బోనాలని కాదు, అన్నీ ఎంజాయ్ చేద్దాం అన్న. ఇప్పుడు మీరు ఆషాఢ మాసంలో గోల్కొండకి కూడా పోతరాజులు అజయ్ లడ్డన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రెడీ అయిపోతారు. ఒక 50, 60, 100 మంది కూడా పోయిన రోజులు ఉన్నాయి. అవును. అంటే ఇక్కడికే రెడీ అయిపోవడానికి రీజన్ అంటే అన్న, ఇక్కడికి వెళ్ళి రెడీ అయిపోవడానికి రీజన్ అంటే అన్న, ఇప్పుడు ఒక టైంలో నాకు గోల్కొండ బోనాలు వేయాలా, గోల్కొండకి వేయాలా చేయాలి అనేసి చిన్న ఆశ ఉండే. అది ఏంటంటే మా కాక మా తమ్ముడు వేస్తుండే అన్న గోల్కొండలో, మన రాజు వస్తుంది అనేసి అక్కడ నుంచి లంగరాజు నుంచి తీస్తుండే. వస్తుంది గారితో మా కాక మా తమ్ముడు వేస్తుండే. అక్కడ నేను మా కాకకు అడిగితే వద్దు బిడ్డ ఇక్కడ ఇద్దరని అడుగుతారు, వాళ్ళే వేరే వాళ్ళు ఉంటారు, మనం బయటికి వెళ్ళి వచ్చేది ఇద్దరని చెప్పాడు. అదే వెయ్యాలనేసి చిన్న ఆశ ఉండే. అదే దానికి ఏం చేసినా ఇక నేను ఇట్లానే మాట్లాడుతుంటే నేను మా అన్న ఇంకొక మా అన్న మలేష్ అన్న అనేసి నారాయణగూడలో ఉంటాడు, డిస్కషన్ అయింది. ముగ్గురు మధ్యలో డిస్కషన్ అయితే ఇక మా అన్న ఏమన్నాడంటే, మా అన్నయ్య ఏముంది మంచిగా 1000 రూపీస్ వేసుకుంటే మీరే ఒక 5-6 మంది మీరే అయిపోయారు కదా, మనం వేసుకొని మనమే చేసుకోవచ్చు, ఓ బ్యాండ్ మాట్లాడుకొని తొట్టెలో వేసుకొని పోతే మీరే వేయచ్చు అని చిన్న ఇట్లా ఐడియా ఇచ్చింది. అది ఒకటి ఇట్లా మొత్తం మలేషియా. అంటే దానికోసం అందరు వేసుకుంటారా మీరు డబ్బులు? అంటే అన్న అప్పుడు స్టార్టింగ్లో మేము చేసింది స్టార్టింగ్ కాబట్టి తీసుకున్నా. ఇప్పుడైతే నేను వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నాను. ఇప్పుడైతే వాళ్ళ దగ్గర ఏం తీసుకోను. మన తాన కొంతమంది అనుకుర్రన్న, కొంతమంది కుంకుమ పసుపు ఇప్పిస్తాడు వంశీ అనేసి. ఓకే. బాలాజీ నగర్లో ఉంటాడు తమ్ముడు. పసుపు ఎప్పుడు కుంకుమ పసుపు ఆడిపిస్తాడు. ఇంకొకళ్ళు పువ్వులు. ఎంత పడుతుంది అన్న అంతమందికి పసుపు కుంకుమ అన్న 10 కేజీస్ పడుతుంది. 10 కేజీస్ పడుతుంది. మళ్ళీ ఎక్కువ ఏమైనా అయితే నేను తెప్పిస్తా. ఇక వాడిని కూడా ఇబ్బంది ఇవ్వద్దు అన్న, నాతో 5 కేజీస్ అయితే అనేసి తెప్పిస్తాడు. 5 కేజీస్ తెప్పిస్తాడు. తర్వాత ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను అట్లా. మళ్ళీ ఇక కొంతమంది పూలదండలు తెస్తారు. కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు 1, 2 అట్లా పట్టుకొచ్చేటోళ్ళు ఉన్నారు. పోయినసారి మా అన్ననే బస్సులోనే ఉంటాడు, ఆయన పువ్వులు ఇప్పించిండు. ఇక అట్లా గింతే అన్న. ఈ ఓళ్ళని ఉంటే అట్లా చేస్తారు. నేనైతే ఓళ్ళని చేయి దాపి ₹1 అడగా నాకు వద్దు. ఎందుకంటే నేను ఇష్టంగా అమ్మవారికి చేసుకుంటాను. ఇది ఏంటంటే ముఖ్యంగా ఇంతమంది పోతురాలు రెడీ అయిపోవడానికి కారణం నాలాగా చాలామంది ఉన్నారు గోల్కొండకి వేయాలన్న ఆశతో. ఆసొంటి వాళ్ళందరికీ ఇక్కడ అవకాశం ఉంటుందన్న. ఈ కాచిగూడలో నేను ఏదో నా పేరు కోసమో దేనికోసం నేను చేయట్లేదు. ఏడ కూడా నేను ఒక బ్యానర్ కానీ నా పేరు కానీ నేను ఏ ఇన్స్టాగ్రామ్లో కూడా నా పేరు మెన్షన్ కాదు. కాచిగూడ బోనాలు అనేసి వస్తుంది తప్పించి అజయ్ లడ్డు బోనాలు అని మాత్రం దేంట్లో లేదు. లోహిత్ పేరు వస్తుంది, మా బాబు పేరు వస్తుంది. ఎందుకంటే లోహిత్ స్పెషల్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ మొత్తం వాడు కాబట్టి వాడే అన్న. ఏమున్నా అన్న మీరు ఘటం కూడా తీస్తారు కదా? అవునన్న, ఘటము లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి ఘటం పెడుతున్నాం. స్పెషల్గా ఏంటంటే ఎవరు పెట్టలే ఆ ఘటం. అంటే ఎవ్రీ ఇయర్ స్పెషల్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా. ఈ ఇయర్ ఏముండబోతుంది అన్న ఘటం? ఈ ఇయర్ కూడా చిన్నగా మొత్తం విగ్రహం ఇట్లా ఏం చేంజ్ చేసేలేను. చిన్న కలర్ ఇట్లా చేంజ్ చేసి
నార్మల్, ఎందుకంటే లాస్ట్ ఇయరే చేయించినాం కాబట్టి ఇయర్ కూడా చేంజ్ చేస్తే బాగుండదు. అవును. అట్లా లాస్ట్ ఇయర్ చేంజ్ చేసినాం కాబట్టి ఇప్పుడు చిన్న ఏమైనా చేస్తా, డిఫరెంట్ చేస్తా. గతంలో అయితే చేస్తా కంపల్సరీ. చిన్నగా కలర్ చేంజ్ చేయించిన, ఆల్రెడీ అయిపోయింది, వర్క్ అవుతుంది. ఓకే. చిన్న కలర్ చేయించి ఇక చేస్తాను చిన్నగా అట్లా. ఓకే అన్న, ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరికీ గోల్కొండ మరి జగదాంబ మహంకాళి మాత బోనాల జాతర శుభాకాంక్షలు. చూసిరు కదా అజయ్ లడ్డు అన్న ఇంటర్వ్యూ. ఇది ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మా వలయం టీవీని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.